జాలయ్య, అయ్యా పొలాల అమావాస్య దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా. అదే కదా మనం పెట్టుకున్న కట్టుబాటు. కానీ నీకు తెలియకుండా ఒక పడవ వెళ్ళిందిరా. పడవెళ్ళడమేటయ్యా? వెళ్ళిందిరా. ఎవడో పట్టుకుట్టి కోసం కక్కుర్తిపడి వెళ్ళాడు అనుకుందాం. కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా. ఇంకా రాలేదేటి? అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా? పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా. అందులో నా కూతురు కూడా ఉంది. అయ్యా మీ వాళ్లలో ఎవడైనా తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడా? ఈ సయం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసిందే. తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం తెలుస్తుంది. జలయ్య, పొద్దున కల్లా నా కూతురు నా ఇంట్లో ఉంటే సచ్చేదాకా మీ ఇళ్లలో మీరుండొచ్చు. మాట పొదుపు జాలయ్య. రాయనంకి పరువు వేరు, ప్రాణం వేరు కాదురా. రెండు ఒకటే. అట్టాగేనే అట్టాగే. ఉన్నోడి శవమే ఒంటరిగా పోదంటారా. అలాంటిదాడి 18 ఏళ్ల కూతురు ఒక్కతే పోతాదనుకోకండి. చూడు, 150 ఇల్లుల్ని, అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతాది. మన అనుకున్న వాళ్ళే తీసుకెళ్ళు. ఏటి ఎక్కడ్రా మాయా? మాయా ఆసిగడ్ ఎక్కడరా? ఏమ్మా ఏంటలా చూస్తున్నావు? చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా, కనిపిస్తాయేమో అని. భయమేయట్లేదా? పొలాల అమ్మాసేదాకా ఒక్క పోటు కూడా రాదు. అసలు ఏటి వెళ్ళడానికి అవకాశం కూడా లేదు. అయితే ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండిపోయేలా బతికేద్దామా? గోవిందో, సముద్రం ఆకాశం కలుస్తాయంటావరా? అల్లెంత దగ్గర పడినా ఆకాశాన్ని ఎలా అందుకుంటాయ్యా? మరి ఆకాశం వంగితే? ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 18, 2002 అయ్యా. గుర్తుంచుకోరా ఈ తారీఖు. కోటగిరి శేషారాయణమనే నేను 2012లో సావచ్చు, 2022లో సావచ్చు. కానీ నా పరువుని, పరపతిని ఈ సముద్రం మీదకి ఈడ్చుకెళ్ళినోడెవడో నా చేతిలో సావాలా. ఈ రోజు నా కూతురు కాలేజీలో ప్రెసెంట్ మేస్ అని పలకాల. ఈ రెండుట్లో ఏ ఒకటి జరగకపోయినా నేను చచ్చింది ఈ రోజే అన్న సమాధి మీదేసేరా. ఈ లోపు నువ్వు సత్తే ఈ ఒక్క మాటని కొడుక్కి చెప్పి సావరా. ఇది మాత్రం జరగాల. ఈ రోజు నా కూతురు ప్రెసెంట్ మేస్ పలకాల పలకాల. Number 1 Swati. Present, ma'am. Number 2 Shravani. Present, ma'am. Number 3 Ramya. Present, miss. Number 4 Priyanka. Present, miss. Number 5 Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Number 5 Kotagiri Sangeeta. Kotagiri Sangeeta. Present, miss. తప్పు చేసాం కదా అమ్మా.
చేసి జగపరచాలు ఎక్కువ అయ్యా బేబమ్మ నాయనం గారు అక్కడ బేబమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా మీరే చెప్పారు కదండి మా నన్నుకున్న వాళ్ళని తీసుకెళ్ళమని ఆడు మా తమ్ముడు ఈడు నా కొడుకు ఆడు మా బావండి అయ్యా మీ కుటుంబం బరువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా మీకు నేను మాట ఇస్తున్నా రాయనం గారు మీరు మాట ఇచ్చినట్టు మా ఇల్లు మాకు ఇచ్చేస్తే మా బతుకులేవో మేము బతుకుతామయ్యా పద గోవిందా అయ్యా బండిదే ఎవడాడు నేను చెప్పాను కదరా రాయనం వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుంటని బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు చెప్పువాడెవడా అది చెప్పదో ఆ కుక్కెవడో మనమే కనిపెట్టాలి దాని ఒంటి మీద చెయ్యకండి రోడ్డు మీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా కనకం బేబమ్మని లోపల తీసుకెళ్లి అన్నం పెట్టు పో గోవిందో అయ్యా రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరా అలాగే ఇంకా కాలేజ్కి వెళ్ళేసి అంటావేంట్రా సంపి పడేక సంపాల్సిందే దాన్ని కాదు ఆడిని సంపేస్తారా నిన్ను ఉల్కో పలకవేట్రా అయినా జాలయ్య కొడుకు రాయనం గారు అల్లుడు అవుతాడంటే మీ నాన్నెందుకు వద్దంటాడ్రా కానీ రాయనం గారు అల్లుడు జాలయ్య కొడుకంటే రాయనం గారు ఎలా ఒప్పుకుంటారు ఆసి అరే ఆసి అరే ఏటా నీ తీరు ఆ రాయనం ఒడ్డున ఆగిపోయాడు కాబట్టి సరిపోయింది ఒక్కడుగు ముందు కేసుంటే సముద్రం సాధ్యం చెప్పేసేది నా మాట నా పిల్లని మర్చిపోరా రే ఆ పిల్లనిస్తే రాయనం గారు సచ్చేదాకా మీ ఇల్లు మీవే అన్నాడ్రా 150 కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇష్టం వచ్చే చోటికి పో గోవిందో అయ్యా ఊళ్ళో కుర్రాళ్ళందరి మీద ఒక కన్నేసి ఉంచండిరా అలాగయ్యా ఎవరిని వెతుకుతున్నామో ఎందుకు వెతుకుతున్నామో ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా ఎవరి పేరు నువ్వు గ్రంథం సుబ్బారావు గారు అబ్బారండి ఆడపిల్లల కాలేజ్ దగ్గర మగపిల్ల ఏంట్రా సరి తిరిగేస్తారు ఏండే ఏమన్నా ప్రాబ్లమా ఏం లేదు పో రేయ్, ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ విశాఖపట్నం మీ పెద్ద ఇంటికి పోయి 10 రోజులు ఉండవు ఎక్కువ ఏడుకోయింది ఇలా ఆయన గారు ఓట్లన్నిటికి రంగులేసుకొని చెప్పారు కుర్రాళ్ళంతా ఊళ్ళో ఉన్నారా ఊళ్ళోనే ఉన్నారు ఎక్కడికి వెళ్తారేటి మీ ఊడెక్కడా ఆడా ఆడ ఆటకెళ్ళాడు ఆ? పొలాల అమాస వెళ్ళేదాకా బోట్లు సముద్రం మీద వెళ్ళకూడదు కదా అదేదో అలవాట్లో పొరపాటుగా నేసాను ఆ రోడ్డు మీదకి వెళ్ళినట్టున్నాడు అడుగు వస్తాడు సరే జాలయ్య ఇడొస్తాను ఓటు రంగులేటకి మీ ఓటు కూడా పంపిస్తూ అట్లా మొత్తం